అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. వంట గ్యాస్ వాడే ప్రతి కుటుంబం కూడా తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. గత కొన్ని రోజులుగా గ్యాస్ సబ్సిడీ రావడం లేదు. జూన్ 30 లోపు ఈ కేవైసీ చేయకపోతే గ్యాస్ కనెక్షన్ బ్లాక్ అవుతుంది, గ్యాస్ బుక్ చేసుకోలేరు, సబ్సిడీ పూర్తిగా ఆగిపోతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. దీంతో చాలా మంది గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూలు కడుతున్నారు. అయితే అసలు నిజమేంటి? ఎవరికి ఈ కేవైసీ తప్పనిసరి, ఎవరికి అవసరం లేదు? ఇంట్లో కూర్చునే మొబైల్ ద్వారా కేవలం 5 నిమిషాల్లో ఎలా పూర్తి చేయాలి? ఏ డాక్యుమెంట్లు అవసరం? ఇటీవల గ్యాస్ ధరలు ఎందుకు పెరిగాయి? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధర ఎంత ఉంది? ఇలా ఈ వీడియోలో ఎల్పిజి గురించి పూర్తి వివరాలను స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. ముందుగా గ్యాస్ ధరల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ ధరలు మరొకసారి పెరిగాయి. జూన్ 7, 2026 నుంచి 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ పై సుమారు 29 రూపాయల వరకు ధర పెంపు అమల్లోకి వచ్చింది. ఇది గత 3 నెలల్లో రెండోసారి జరిగిన పెంపు కావడం గమనార్హం. అంతకుముందు మార్చి నెలలో కూడా సిలిండర్ ధరను పెంచారు. దీంతో సాధారణ కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం విజయవాడలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర సుమారు 966.50 అంత ధర ఉండగా హైదరాబాద్ లో సుమారు 965 వరకు ఉంది. ఢిల్లీలో 942, ముంబైలో 941.50, కోల్కతాలో 966 ప్రాంతంలో కొనసాగుతోంది. రవాణా ఖర్చుల ఆధారంగా ఈ ధరల్లో కొంచెం మార్పులుండొచ్చు. ఒకప్పుడు 1000 రూపాయల లోపే సిలిండర్ కొనుగోలు చేసిన కుటుంబాలు ఇప్పుడు ప్రతి సిలిండర్ కు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సబ్సిడీ అందని మధ్యతరగతి కుటుంబాలపై ఈ పెంపు ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ఈ కేవైసీ విషయానికి వస్తే జూన్ 30 లోపు ఈ కేవైసీ చేయకపోతే గ్యాస్ ఆగిపోతుంది అనే వార్తను చూసి చాలా మంది భయపడుతున్నారు. కానీ ఇందులో కొంత నిజం, కొంత అపోహ ఉంది. ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులు, గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులు తమ గ్యాస్ కంపెనీ నుంచి ఈ కేవైసీ పెండింగ్ లో ఉందని మెసేజ్లు అందుకున్న వారు తప్పనిసరిగా తమ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో సబ్సిడీ చెల్లింపులు, ఖాతా ధృవీకరణ వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. అయితే అసలు ఈ కేవైసీ ఎందుకు తీసుకొచ్చారో మీకు తెలుసా? చెప్తాను చూడండి. ఒకే వ్యక్తి పేరుతో 2 లేదా 3 గ్యాస్ కనెక్షన్లు ఉండకుండా అరికట్టడం, మరణించిన వ్యక్తుల పేర్లపై కొనసాగుతున్న కనెక్షన్లను గుర్తించడం, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చూడడం, సబ్సిడీ దుర్వినియోగాన్ని తగ్గించడం, మొత్తం వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఆధారిత ధృవీకరణ ప్రక్రియను అమలు చేస్తుంది. అందుకే గ్యాస్ వినియోగదారులు తమ వివరాలు సరైనవో కాదో ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. మరి ఎవరెవరు తప్పనిసరిగా ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవాలి చెప్తా చూడండి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు, గ్యాస్ సబ్సిడీ పొందుతున్న వినియోగదారులు, తమ గ్యాస్ కంపెనీ నుంచి ఈ కేవైసీ పూర్తి చేయాలని మెసేజ్ వచ్చిన వారు, గ్యాస్ బుకింగ్ సమయంలో కేవైసీ అప్డేట్ అవసరమని సూచన పొందిన వారు, ఇంకా ఆధార్ లింకింగ్ పూర్తి చేయని వినియోగదారులు తప్పనిసరిగా తమ స్టేటస్ చెక్ చేసుకోవాలి. అయితే ఇప్పటికే విజయవంతంగా ఈ కేవైసీ పూర్తి చేసిన వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మందికి ఉండే ప్రశ్న, ఈ కేవైసీ చేయడానికి ఏ డాక్యుమెంట్లు అవసరం అని. మొదటిగా మీ ఆధార్ కార్డ్ నంబర్ అవసరం. రెండవది ఈ గ్యాస్ కనెక్షన్స్ కు సంబంధించిన లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్ లో ఉండాలి. మూడవది కొన్ని సందర్భాల్లో ఎల్పిజి కన్స్యూమర్ నంబర్ లేదా ఎల్పిజి ఐడి అవసరం కావచ్చు. మీరు ఆన్లైన్ లో చేయలేకపోతే గ్యాస్ పాస్బుక్ కూడా ఉపయోగపడుతుంది. స్మార్ట్ ఫోన్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఇంట్లో కూర్చునే ఈ ప్రక్రియని పూర్తి చేయొచ్చు. ఓకేనండి. ఇప్పుడు మొబైల్ ద్వారా ఈ కేవైసీ ఎలా చేయాలో పూర్తిగా తెలుసుకుందాం చూడండి. మీరు ఇండియన్ గ్యాస్ వినియోగదారులైతే ఇండియన్ ఆయిల్ 1 యాప్ ను, హెచ్పి గ్యాస్ వినియోగదారులైతే హెచ్పి పే యాప్ ను, భారత గ్యాస్ వినియోగదారులైతే హెలో బీపీసీఎల్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఆధార్ ఫేస్ ఆర్డి అనే యాప్ ను కూడా తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ గ్యాస్ కంపెనీ అధికారిక యాప్ ను ఓపెన్ చేసి గ్యాస్ కనెక్షన్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వాలి. ఇక ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ప్రొఫైల్ లేదా ఎల్పిజి సెక్షన్ లోనికి వెళ్ళాలి. అక్కడ ఈ కేవైసీ లేదా రీ కేవైసీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై మళ్ళీ క్లిక్ చేసి
మీ ఆధార్ నంబర్ నమోదు చేయాలి. నిబంధనలకు అంగీకరిస్తూ టిక్ పెట్టిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ ఎంపికను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసిన ఆధార్ ఫేస్ ఐడి యాప్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. మీ ముఖంపై సరిపడా వెలుతురు ఉండేలా చూసుకుని మొబైల్ కెమెరాను ముఖం ఎదురుగా పెట్టుకోవాలి. అక్కడ స్క్రీన్ పై కనిపించే సూచనల ప్రకారం తల కదపడం, కళ్ళను మిటకరించడం వంటి చిన్న చిన్న చర్యలు చేయాల్సి రావచ్చు. కొద్ది సెకండ్లలోనే మీ ఫేస్ అథెంటికేషన్ అనేది పూర్తవుతుంది. వెరిఫికేషన్ విజయవంతమైతే మీ పేరు, గ్యాస్ కనెక్షన్ వివరాలు స్క్రీన్ పైనే కనిపిస్తాయి. అన్ని సరిగ్గా ఉంటే సబ్మిట్ బటన్ నొక్కాలి. వెంటనే ఒక రెఫరెన్స్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. దానిని స్క్రీన్ షాట్ తీసుకొని భద్రపరచుకోవడం మంచిది. అంతే, మీ ఈకేవైసీ ప్రక్రియ అనేది విజయవంతంగా పూర్తవుతుంది. ఒకవేళ మీకు స్మార్ట్ ఫోన్ కనుక లేకపోతే లేదా ఆన్లైన్లో చేయడం రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆధార్ కార్డ్, గ్యాస్ పాస్బుక్ లేదా కన్జ్యూమర్ నంబర్ను చూపించి అక్కడ బయోమెట్రిక్ యంత్రం ద్వారా ఉచితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనికి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం, నాకు గ్యాస్ సబ్సిడీ రావడం లేదు, అయినా ఈకేవైసీ చేయాలా అనే సందేహం చాలా మందికి ఉంది. ప్రస్తుతం సబ్సిడీ పొందుతున్న వారు తప్పనిసరిగా తమ స్టేటస్ చెక్ చేసుకోవాలి. సబ్సిడీ అందని వారు కూడా తమ ఖాతాలో ఆధార్, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చాలా సార్లు సబ్సిడీ రాకపోవడానికి కారణం ఈ కేవైసీ కాకుండా బ్యాంక్ ఖాతా లింకింగ్ సమస్యలు, ఎన్పిసిఐ మ్యాపింగ్ సమస్యలు, ఆధార్ సీడింగ్ సమస్యలు కూడా రావచ్చు. మరి నా ఈ కేవైసీ పూర్తయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. దానికోసం మీ గ్యాస్ కంపెనీ యొక్క అధికారిక యాప్ లోకి వెళ్ళి ప్రొఫైల్ లేదా ఎల్పిజి డీటెయిల్స్ విభాగంలో ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేయవచ్చు. కంప్లీటెడ్ అని కనిపిస్తే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఇన్ కేస్ పెండింగ్ అని ఉంటే వెంటనే పూర్తి చేయాలి. ఒకవేళ యాప్ లో అర్థం కాకపోతే మీ గ్యాస్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ను సంప్రదించి ఖాతా యొక్క స్థితిని తెలుసుకోవచ్చు. అర్థమైందా అండి? చివరిగా అయితే ఒక విషయం అనేది బాగా గుర్తుంచుకోండి, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఫార్వర్డ్ మెసేజ్ను నమ్మి భయపడకండి. ముందుగా మీ గ్యాస్ కంపెనీ అధికారిక యాప్లో స్టేటస్ చెక్ చేసుకోండి. పెండింగ్లో ఉంటే వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫోన్లో అయితే ఎలా ఈ కేవైసీని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అలా చేయడం రాకపోతే ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా గ్యాస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆఫ్లైన్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక గ్యాస్ ధరలు పెరుగుతున్న ఈ సమయంలో మీ నెలవారీ బడ్జెట్ను సరిగ్గా ప్లాన్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్ వినియోగించడం, పాత్రలకు మూత పెట్టి వండడం, ఒకేసారి వంట పనులు పూర్తి చేయడం వంటి చిన్న చిన్న అలవాట్లు గ్యాస్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. సో ఎల్పిజి ధరల పెంపు గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మీ గ్యాస్ ఖాతా వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ కేవైసీ పెండింగ్ లో ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. అవసరమైతే వెంటనే పూర్తి చేయండి. కాదు ఈ జూన్ 30 లోపు ఖచ్చితంగా ఈ కేవైసీని కంప్లీట్ చేయాలి. భవిష్యత్తులో సబ్సిడీ, బుకింగ్ లేదా ఖాతా ధృవీకరణకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడండి. ఈ సమాచారం కనుక మీకు ఉపయోగపడితే వంట గ్యాస్ వాడే ప్రతి కుటుంబానికి కూడా తప్పకుండా ఈ వీడియోని చేరేలా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ పూర్తి సమాచారం ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అని. సో మీరు చేయాల్సిన వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి చాలు. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనండి, సో ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ని చూస్తూ ఉండండి. వెళ్ళొస్తాను. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.